ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. కీర్తిశేషులు గురజాడ అప్పారావు గారిచే రచించబడిన కన్యాశుల్కం నాటక రేడియో అనుసరణ నిర్వహణ కీర్తిశేషులు బందా కనకలింగేశ్వరరావు గారు. ఇందు గిరీశం శ్రీ కె వెంకటేశ్వరరావు, వెంకటేశం చిరంజీవి నండూరి రామచంద్ర ప్రభాకర్, మధురవాణి శ్రీమతి సిహెచ్ వాణిబాల, లుబ్ధావధాన్లు శ్రీ జిఎస్ఆర్ మూర్తి, రామప్ప పంతులు శ్రీ కూచిమంచి కుటుంబరావు, అగ్నిహోత్రావధాన్లు శ్రీ కావూరి శ్రీరామచంద్రమూర్తి, వెంకమ్మ శ్రీమతి పి సీతారత్నమ్మ, కరటక శాస్త్రులు శ్రీ ఉప్పలూరి రాజారావు, శిష్యుడు శ్రీ ఎన్సివి జగన్నాథాచార్యులు, పోటకూళ్లమ్మ శ్రీమతి సూర్యరత్న కుమారి, బుచ్చమ్మ శ్రీమతి ఎంజి శ్యామల, సౌజన్యారావు బందా. సామాను కొని పెడతానని నెల రోజుల కింద 20 రూపాయలు పట్టుకెళ్లి డాన్సింగ్ గర్ల్స్ కింద ఖర్చు పెట్టేశాను. ఈవేళ ఉదయం పూటకూడమకి నాకు యుద్ధం అయిపోయింది. బుర్ర బద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చేసింది. కానీ పూర్రి చెడు చెప్పినట్టు పేషెన్స్ ఉంటేనే కానీ లోకంలో నెగ్గలేము. ఇలా డబ్బు లాగేస్తే ఇది వరకు ఎన్ని పర్యాయాలు ఊరుకుంది కాదు. ఇప్పుడు ఏదో కొంచెం డాన్సింగ్ గర్ల్స్ మాట ఆచూకీ కట్టేసినట్టు కనబడుతుంది. వారవలేని వ్యధ ఎవడైనా చెప్పేసి ఉంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే తిండి పెట్టేట్టు కాని రాదు. ఈ ఊళ్ళో మరి మన పప్పు ఉడకదు. ఎటు చూసినా బాకీలే. శీఘ్రంగా ఇక్కడి నుంచి బిచానా ఎత్తివేయడమే బుద్ధికి లక్షణం. కానీ మధురవాణ్ణి వదలడం అంటే ఏమీ మనస్కరించకుండా ఉన్నది. ఎవరా వస్తున్నది? ఓ నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వర్లో ఉన్నాడు. ఇవాళ కిస్మిస్ సెలవులు ఇచ్చేసి ఉంటారు. వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. వీడిని కొంచెం ఓదార్చి వీడికి సెలవుల్లో చదువు చెప్పే మిష మీద వీడితో వీడి ఊరికి ఉడాయించి ఇస్తే చాలా చిక్కులు వదులుతాయి. అటు నుంచి నరుకురమ్మన్నారు. ఏమో మై డియర్ షేక్స్పియర్, ఏం మొహం వేలేసినావు? ఇక మీరు నాతో మాట్లాడకండి. మా మాస్టర్ మీతో మాట్లాడొద్దన్నాడు. మీ సవాసం చేయడం చేత నా పరీక్ష కూడా పోయింది. నాన్ సెన్స్. మొదటి నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను. నీ మాస్టర్కి నన్ను చూస్తే గెట్టదు. అంచేత నేను ఫెయిల్ చేశాడు. కానీ లేకుంటే నువ్వేమిటి ఫెయిల్ కావడం ఏమిటి? అతనికి నాకు ఎందుకు విరోధం వచ్చిందో తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పులు తడక. అది నేను న్యూస్ పేపర్లో ఎక్కిశాను. అప్పటి నుంచి నేనంటే వాడి కడుపుడుకోరు. అది అలా ఉండి గాని నీ అంత తెలివైన కుర్రవాడిని ఫెయిల్ చేసినందుకు నీ మాస్టర్ మీద నాకు ఒళ్ళు మహా మండిపోతుంది. ఈ మాట ఒంటరిగా చూసి ఒక తడగా తీసేస్తాను. నువ్వు సెలవుల్లో ఇక్కడ ఉంటావా? ఊరికి వెళ్ళిపోతావా? వెళ్ళాలనే ఉంది. కానీ ప్యాస్ కాలేదంటే మా తండ్రి చావు కొడతాడు. ఆ గండం తప్పి ఉపాయం నేను చెబుతాను. నేను చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చేస్తావు? మీ సెలవు ఎప్పుడు చెప్పాను? మా తండ్రికి మా చెడ్డ కోపం. ప్యాస్ కాలేదంటే ఏమికలు ఎరగొడతాడు. దాట్ ఈస్ టెరనీ. ఇదే బెంగాలీ కుర్రాడు అవుతే ఏం చేస్తాడో తెలిసిందా? తాత ఏది తండ్రి ఏది కర్ర పట్టుకుని చెమడ లెక్క గుట్టిస్తాడు. మీ అగ్రహారం కుర్రవాళ్ళు ఎవరైనా ఈ ఊళ్ళో చదువుకుంటున్నారా ఏమిటి? మరెవళ్ళు లేరండి. దట్స్ రైట్. అయితే నేను ఉపాయం చెబుతాను విను. నేను కూడా నీతో మీ ఊరొచ్చి పరీక్ష పాస్ అయినావని మీ వాడితో చెప్పిస్తాను. ఏమిటి? అక్కడ నీకు చదువు చెప్పడానికి వచ్చారని మీ వాడితో నువ్వు చెప్పి సెలవులాఖరు నేను టౌన్ స్కూల్లో పై క్లాస్ లో ప్రవేశపెట్టేస్తాను. మీరే వస్తే బతికాను. మరేమిటి? ఏమండో కిందటి మాట సెలవులకే మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది. ఆల్ రైట్. కానీ నాకు ఇక్కడ చాలా వ్యవహారంలో నష్టం వస్తుందయ్యా. మునసబు గారి పిల్లలకి సెలవుల్లో పాఠాలు చెప్తే 50 రూపీస్ ఇస్తామన్నారు. అయినా నీ విషయమై ఎంత లాస్ వచ్చినా నేను కేర్ చేయను.
ఒక భయం మాత్రం ఉంది. మరి మీ వాళ్ళు బార్బరస్ పీపుల్ కదా, నన్ను తిన్నగా ట్రీట్ చేస్తారా చేయరు? మీ వాళ్ళు ఇంగ్లీషు గాని మాట్లాడమన్నట్టయినా తణుకు బెణుకు లేకుండా పుస్తకాల్లో చదువుకున్న 4 ముక్కలు జ్ఞాపకం ఉన్నంత వరకు ఏకరు పెట్టి. ఓ అలాగేనండి. నీ దగ్గర కాపర్స్ ఏమైనా ఉన్నాయేమిటి? నా దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నాయి కానీ మార్చలేదు. 10 నాళ్ళు పెట్టి ఓ సేరు కాశీ మిఠాయి పట్టుకుని వెళ్ళిపోచ్చి రాత్రి మరి నేను భోజనం చేయను. మార్కెట్కి వెళ్లి బండి కుదిర్చి దాని మీద నా ట్రావెలింగ్ ట్రంక్ వేసేసి మెట్టు దగ్గర బండి నిలబెట్టి ఉంచు. ఇక్కడ కొన్ని రాజకార్యాలు తగ్గబెట్టుకుని రాత్రి ఎంత రాత్రిగా వచ్చి కలిసి చేసుకుంటాను. గో ఎట్ వన్స్ మై గుడ్ బాయ్. నువ్వు బుద్ధిగా ఉండి చెప్పిన మాటల్లా వింటూ ఉంటే నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంత గొప్పవాణి చేసి పారిస్తాను. ఇక నేను నీతో వస్తానన్న మాట మాత్రం పెట్టకైనా తెలియదు. జాగ్రత్త జాగ్రత్త. ఈ వ్యవహారం ఒకటి పైసలైంది. ఈ రాత్రికి మధురవాణికి పార్టింగ్ విజిట్ ఇవ్వండి పోకూడదు. పిల్ల అగ్గిపుల్ల అదిగో అదే ముట్టుగా వద్దన్నది. మగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. తాకవద్దంటే చెవిని పెట్టరు కదా. నిన్ను చేరదీయడానికి అంతా నిశ్చయమై రేపో నేడో మంచి ముహూర్తం చూసి మా ఊరు లేవదీసి వెళ్ళడానికి సిద్ధమై ఉంటే ఇంకా ఎవడో కోన్ కిస్కేహగాడి ఆదాలో ఉన్నారంటూ పాతివ్రత్య నటిస్తాయేమిటి? వేస్తేనగానే అంత చులకనా పంతులు గారు? సానిదానికి మాత్రం నీతి ఉండద్దు. మా పంతులు గారిని పిలిచి, అయ్యా ఇటుపైన మీతో మీది నాతో నాది అని తెగతింపులు చేసుకున్నదాకా నేను పరాధీనురాలనేని ఎంచండి. మీరు దెప్పిపడుతున్నట్టు ఆయన వైదికైతేనే, కిరస్థానం మనిషి అయితేనే, పూటకోళమ్మని దగ్గర తీస్తేనే నన్ను ఇన్నాళ్ళు ఆ మహారాజు పోషించాడు కాడా. మీరంతకన్నా రసికులైనా, నా మనసు ఎంత జూరగున్నా ఆయన ఎడల విశ్వాసం నాకు మటుకు ఉండద్దు. పెద్ద పెద్ద మాటలు ప్రయోగిస్తున్నావు. వాడి బతికి వాడు పూటకూళ్ళమ్మని దగ్గరికి తీయడం కూడానా? పూటకూళ్ళంబే వాడిని దగ్గర ఉంచుకుని గంజి వస్తోంది. అన్యాయ మాటలు ఆడకండి. ఆయన ఎంత చదువుకున్నాడు, ఆయనకి ఎంత ప్రఖ్యాతి ఉంది. నేడో రేపో గొప్ప ఉద్యోగం కూడా కానియుంది. ఏమిటి నీ వెర్రి నమ్మకం? నీవు చాలి వాళ్లలో తప్ప పుట్టావు సుమి. గిరీశంగారు అని పెద్ద పేరు పెడతాయేమిటి వాడికి? మా ఊళ్ళో ఉన్న లుబ్ధావధానుల పింతలు కొడుకు అది వీడు. గిర్రనని మేము పిలిచేవాళ్ళం. బొట్లేరు ముక్కలు 2 నేర్చుకోగానే ఉద్యోగాలే. ఈ గిరీశం గుంట వెధవ వీడెవడో మా గొప్పవాడు అనుకుంటున్నావేమిటి నువ్వు? ఆయన నా ఎదుట తోలనాడితే ఇదిగో తలుపు తీశాను, విజయం చేయండి. అరే అదిగో గిరీశం గారే వస్తున్నారు. ఆ మాట ఏదో ఆయనతో చెప్పండి. వేళ కూడా వెళ్తున్నావు అన్నా? వేళగాని వెళ్ళు చెడకాడికి కొడుకు తంతాడు కాబోల్రా. ఏమిటి సాధనం? ఇలా ఈ మంచం కింద చూడతాం. ముట్టబోకండి. అదేమిటా వికారం? ఆఖరి వికారం. నేను కూడా ఇస్తాను. దీనికి ఎలా తెలిసింది చెప్పమా? మైలు పడితే స్నానం చేసి వెంటరా. ఇప్పుడేం తొందర? తలంటుకుంటాను. శాభాష్, ఏమి నీతైన మనిషి ఇది. పేదవారిని ముట్టుకొని ఇవ్వకుండా ఎత్తెత్తింది. మైలా గీలా మా ఇంగ్లీష్ వారికి లక్ష్యం లేదు. ఇలారా. అక్కడే ఆగండి. మీరు కిరస్థానం అయితే కావచ్చును, నేను కిరస్థానం ఇంకా కాలేదే. మీరు కిరస్థానం అన్నమాట ఇప్పుడే ఒకరు చెప్పగా విన్నాలండి. కొంపదీసి నేను చెప్పానంటుందా ఏమిటి? ఒకరు చెప్పగా విన్నావు. ఎవరా చెప్పింది? ఎవరికి ఇక్కడ రావడానికి మాకు దూరుంది? ఇలాంటి చాడీకోరు కబుర్లు చెప్పడానికి ఎవరికి గుండింది? ఆ మాటలు విని నాతో చెప్పడానికి నీకెక్కడ గుండింది? చెప్పా. తంతగా బోల్రా, ఎరక్క చిక్కటాను. మగాడే చెప్పాలా ఏమిటి? ఆడవాళ్ళకి దేవుడు నోరివ్వలేదా? పూటకోళముండా చెప్పేసింది కబుర్లు. ఆడదాన్ని నోరు పెట్టుకు బతకమని దేవుడు చేశాడు. పరువైన ఆడది నీ ఇంటికి వస్తుంది. ఆహా, పరువైన మగవాళ్ళు వచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు? నీ తెలివి తక్కువ తనం చూస్తే నాకు నవ్వు వచ్చిస్తుంది. ఎవడు ఏమాటన్నా నా మీద నమ్మిడేనా? ఈ ఘోరమైన అబద్ధాలు నీతో ఎవడు చెప్తున్నాడో కనుక్కోలేని అనుకున్నావా ఏమిటి? 7 సముద్రాలు దాటినా వాడి పిలక పట్టుకుని పీస్తోల్తో ఒళ్ళు తూట్లు పడేటట్టు ఠామ్ ఠామ్ అని కొట్టకపోతున్నా నా పేరు గిరీశమే. నిన్న భీషణ శంఖము దేవదత్తమే. కబడతారు. సముద్రాల అవతలకి వెళ్లి వెతకెక్కర్లేదులేండి. ఆ చెప్పిన మనిషి మీ ఎదుటే చెబుతాడు. నన్ను బయలు పెడుతుందిగా బోల్రా అదేమా? అయితే పూటకూడదని దెబ్బ తగలేదు. ఇలాంటి దుర్మార్గపు కూతులు ఆ ఇల్లాలు చెవిని పెడితే చాలా ఖేదిస్తుంది. ఆ పాపం అంతా నిన్ను చుట్టుకుంటుంది. అవి ఎంత పతివ్రత, ఎంత యోగ్యురాలు. మీ పూటకోళ్ళమ్మకి పాతివ్రత్యం అన్నమాట ఈనాటికి విన్నాను. దానికి కాదు,
ఆమెకి మొగుడు లేకపోయినా ఆమెను వెధవడానికి వీల్లేదే. మీరుండగా వెధవెలా అవుతుందిలేండి. నాన్ సెన్స్. దేనికో టసా చెప్పి రంజంబ చేసిద్దాం. ఇదిగో విను, ఉమ్, దాని నిజం ఏమిటంటే ఉమ్. పూటకోళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేసే రోజుల్లో ఒక కునిష్టి ముసలాడి కథ నిశ్చయించేశాడు. ఆ, పుస్తే కష్టపోతూ ఉంటూనే కట్టిన ఉత్తరక్షణాల్లోనూ ఆ ముసలాడు పెళ్లి పేర్ల మీద గుడ్డుకు మనిషాడు. పాపం. అప్పుడు పెళ్లి అయినట్టా కానట్టా అని మీమాంస వచ్చేసింది. ఆ, అందరూ పుస్తే కట్టాడన్నారు, ఉమ్, కొందరికి కట్టలేదన్నారు. ఉహుం. పిల్ల తండ్రి పెళ్లి కొడుకు వారసుల మీద దావా తెచ్చేశాడు. అయ్యయ్యో పురోహితుడు వాళ్ళ దగ్గర లంచం పుచ్చేసుకుని పుస్తే కట్టలేదని సాక్ష్యం ఇచ్చేశాడు. పాపం. దాంతో కేసు పోయింది. మరి దాన్ని ఎవరు పెళ్లి అడిగారు? అయితే మరి మీకు తప్పలేదే. ఏమిటి కొత్త మాటలు? నాకు ఆది అంతూ తెలియకుండా ఉందే. ఓహో, సరసం విరసంలో దిగుతుంది ఏమిటి? హాస్యానికి నువ్వేమన్నా అంటే ఆనందమే గాని నిజమని గాని అంటివా చూడు నా తడక. ఎవడి మాటలు పేలుతున్నాడో వాడి పేరు తక్షణం చెప్తావా చెప్పవా? రామ 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 ఒకరు చెప్పేదేమిటండి? లోకమంతా కోడై కూస్తుంటేను. తలుపు తీయద్దు, తీయద్దు. అది పిలిచే మనిషి వెరిమండ మనుషులు కలుస్తుంది. తలుపు తీసే ఉందండి. చంగును వెళ్ళి గడి వేసి అదిగో తలుపు తోసు వస్తోంది. గంటి గంటి. ఆ వయ్యారం చూస్తే మీ పతివ్రతలా కనిపిస్తోంది. మంచం కింద దూరుదాం. సాని సరస్సుండి దాచిందో ఈ మంచం కింద. ఇదేమిటో మంచి మనిషిని భ్రమించాను. దీంతో సగ్గుయ్య శకపై తీసి తందును గాని ఏ సమయం కాదు. అయినా పోయేవాడికి నాకెందుకు రొస్టు. ఎవరన్నా మహానుభావులు? నేను రామప్ప పంతులు అబ్బాయి. తమరా? ఈ మాత్రం దానికి మంచం కింద దాగోవాలా మహానుభావ? నన్ను అడిగితే ఇలాంటి సానులు 20 మందిని మీకు కన్యాదానం చేసేతునే. బతికన్నా దేవుడా, నువ్వురా బాబు దీన్ని ఉంచుకున్నావు. అలా తెలిస్తే రాకపోతుంది సుమి. ఏమిటి మాట వినపడలేదు, కొంచెం ఇస్తుంటారండి. ఏమిటి అన్నో, ఈ సానుల్ని ఎన్నడూ నమ్మకండి. ఇలా 20 మందిని దాచగల శక్తి ఉంది దీనికి. 200 దొబ్బిందిరా బాబు. ఆహా, నువ్వు లేని జాగ్రత్త చేశారా? అంతేనా? మరేమిటనుకున్నారు? మీరన్న మనిషి ఇక్కడ లేరంటే చెవిని పెట్టరు కదా. నీ ఇంట్లో దొరపడ్డాడని వీధిలో వాళ్ళు చెప్తే నీ మాట నమ్ముతానా ఏమిటి? ఆ వెధ ఉంటే నాకేం కావాలి, ఉండకుంటే నాకేం కావాలి? వాడు నీకు ఇచ్చిన 20 రూపాయలు ఇచ్చేయి. ఓహో, ఎవడికిచ్చావు వాడిని అడుగు. వెధవ కనపడితే సిగపాయ తీసి చీపురు గగ్గ మొత్తును. ఎక్కడ దాచావేమిటి చెప్పు. నాకు దాచడం కర్మ ఏమిటి? నేనేం మగనాల్ని కాదు. నా ఇంటికి వచ్చేవాడు మహారాజులాగా పబ్లిక్ గా వస్తాడు, తెలిసిందా? మంచం కింద దాగాడేమో. నీ పరు బుగ్గేట్లా ఉంది. నన్నెందుకు కొట్టావే? ఆయన ఎందుకు కొట్టావు? నా ఇంటికి వచ్చేమిటి రవ్వ? అయితే మంచం కింద దూరాడు. నీకెందుకు ఆ ఘోష? అదో సరసం. ఇదో చీపురు. ఆడదాని అయిపోయినావే, లేకుంటే చంపేసిపోతును. నీ గిరీశం గారిని కొట్టగా నన్నెందుకు కొట్టావేమో ఉంటా. అందుకా నన్ను ముందుకు తోస్తాను. గోడ వైపు దాక్కున్నాడు. ఆ వెధవు కూడా ఉన్నాడు మంచం కింద. కుక్క పైకిరా. మంచం కింద వెరీ వదలగొట్టిస్తాను. అప్పనిట్టో వెధవా నీకు? నీకు భయపడతాననుకున్నావా? నీ స్థాని ఎలా అడ్డుకుంటున్నా చూస్తాను. రాబోయే యువతలకి. ఇదిగో బాహుమానం. మధురవాణి ఏమీ బెహద్ది కానీ స్టిపిక్ కబురంపించు. ఎందుకు పబ్లిక్ నల్లరి అవమానం ఉన్ను? రేపే ఎల్లుండో మీరే వాడికి దెబ్బకి దెబ్బ తీసి పగ తీర్చుకుందరు గాని. ఏమి దుష్టు, మగవాడైన వాడు ఎదుట నిలిచి కొట్టాలి గాని దొంగ దెబ్బ కొడతాడు. వాడి పొంకు అనుతురుగాలండి. గవర్నమెంట్ జీతం ఇచ్చిన కనిస్టేబుల్ ఉండగా మనకెందుకు శరీరాయాసం? ఈ వెధవని 12 కోట్లంటా తిప్పకపోతే నేను రామప్ప పంతుల్లే కాను. చూడు నా తమాషా. నిన్నట్నుంచి కిసిమిస్ సెలవులని కుర్రవాడు ఉత్తరం రాశాడు. ఎన్నాళ్ళయిందో వాణ్ణి చూసి కళ్ళు కాయలు కాసిపోయినాయి. గడియో గడియో రావాలి. ఎందుకు ఒట్టినే వగచడం? వద్దు వద్దంటూ ఉంటే ఈ ఇంగ్లీషు చదువులో పెట్టావు. మెరకబలం శిస్తంతా వాడి కింద అయిపోతోంది. కిందటి ఏడు పరీక్ష ఫెయిల్ అయినాడు కదా, ఈ ఏడెట తగలేశాడో తెలియదు. మనకి ఇంగ్లీషు చదువు అచ్చిరాదని పోరి పోరి చెబితే విన్నావు కావు. మా పెద్దన్న దిబ్బావధానులు కొడుకుని ఇంగ్లీషు చదువుకు పార్వతీపురం పంపించేసరికి ఊష్టం వచ్చి 3 రోజుల్లో కొట్టేసింది.
బుచ్చెప్పి కొడుక్కి ఇంగ్లీషు చెప్పిద్దామని అనుకుంటూ ఉండగానే చచ్చినంత ఖాయలో చేసింది. ఏమిటి వాగాయిత్యపు మాటలు? మనవాడికి ఏదో మున్సిపీ అయినా పోలీసు పైన అయితే రుణాలిచ్చి ఈ అఘురారం భూములన్నీ కొనేస్తాడు. ఏడాదికో 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇంత ముందు వెనక చూస్తున్నారు. మీలాగే వాడు జంజాలు వడుక్కుంచు బతకాలని ఉందా ఏమిషి? మీకంత భారం అని తోస్తే మావాడు నాకు పసుపు కుంకానికి ఇచ్చిన భూమి అమ్మేసి కుర్రవాడికి చదువు చెప్పిస్తాను. నీ భూమి ఎందుకమ్మా వెంకమ్మప్ప? మన సొమ్ము చెడతిని కొవ్వున్నాడు, అతడే పెట్టుకుంటాడు. అయితే నన్ను ఆక్షేపణ చేస్తావుషే? ఈ మారంటే నీ అన్న కరడకి శాస్త్రి ఉన్నాడని ఊరుకునేది లేదు సుమా. మా బాబే వచ్చావు షోయ్. వేధవాయా, ఈ మారైనా పేసైనావా? ప్యాసినాడండి, ఫస్ట్ గా ప్యాసినాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పేశానండి. ఈ త్వరకెవడో? టార్క్ డామిట్ చెల్ మ్యాన్. మానా మానుడా ఉంచావు, గోప పగలగొడతాను. అమ్మా, ఈ నాకు చదువు చెప్పే మాస్టరే. ఇంటికి పెద్ద మనిషి వస్తే అప్రోచ్ మాట్లాడతామేమిటి అగ్నిహోత్రావధానంలో బావా? ఆయనేదో కుర్రవాడితో ఇంగ్లీష్ లో మాటంటే పుచ్చకాయల దొంగంటే భుజాలు దడువుకున్నట్టు నీ మీద పెట్టుకుంటావే? ఏమిటి తమ బావగారా అగ్నిహోత్రవధానులు గారు? ఈ శేషభేషలు నాకేం పనికిరావు. ఈతగాడి వైఖరి చూస్తే ఇక్కడే బస వేసేటట్టు కనపడుతోంది. మా ఇంట్లో ఈ భోజనం ఎంత మాత్రం వీరు పడదు. దిస్ ఈస్ బార్బరస్. చూచారండి, జెంటిల్మెన్ అనగా పెద్ద మనిషిని ఎలా అంటున్నారు? నేను ఇక్కడ ఉండడం భాగ్యం కదండి, నేను సెలవు తీసుకుంటాను. చాలు చాలు, బాగానే ఉంది. ఇంటికి ఎవరొచ్చినా నాకు ఇదే భయం. ఆయన మాటలకి ఎక్కడికి బాబు, మీరు వెళ్ళిపోకండి. అగ్నిహోత్రావధానులు, కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తున్నావు. బుచ్చమ్మన మీద 1500 రూపాయలు ఏం చేశావు? ఏం చేశావు అంటే సెల్లింగ్ గర్ల్స్. డామిట్, ప్రతి గాడిదే కొడుకు అమ్మావు అంచు ఉంచాడు. కూరగాయలు షోయ్ అమ్మటానికి 6 రూపాయలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడు కదా, మరి దానికైతే ఏమయ్యుండును? చచ్చాడంటే వాడిదా తప్పు. మంచం మించి దించేయడానికి సిద్ధంగా ఉన్నవాడికి కట్టావు, చచ్చాడు. ఏమిటి తమరేనా నులక అగ్నిహోత్రవధానులు గారు? ఈ పట్టిని జటలో తమంత వారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అనుకుంటుండేవారండి. ఇది రాజమహేంద్రవరం అండి. చిత్తం. ఆ మాట చెప్పారు గాని రామోధనులు గారు బాగున్నారా? అయ్యా బాగున్నారండి, ఆయన మేనమామ గారేనండి. అదే ఆ మాట చెప్పారు గారు. మా మామ ఈ దేశ భోగాట వచ్చినప్పుడల్లా తమరిని ఎన్నిక చేసేస్తుంటారండి. నాకు వారికి చాలా స్నేహంలేండి. ఇగో చూశారు, నాకు కొంచెం ప్రథమ కోపం అండి. ఎవరో తెలియకుండా అన్న మాటల్ని గణించకండి. అబే దానికేమండి? చూడు బాబు, మా అబ్బాయి మీరు ఒక్క పర్యాయం ఇంగ్లీష్లో మాట్లాడితే కాస్త నేను వించాను. అలాగేనమ్మా. మై డియర్ వెంకటేశం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. There is a white man in the tent. The boy stood on the burning deck, whence all but he had fled. Upon the same base and on the same side of it, the sides of a trapezium are equal to one another. Yes, yes, of man's first disobedience, and the fruit of that mango tree. Sing, Venkatesham, sing, my very good boy, sing. Nouns ending in FRFE change their FRFE into VAS. ఈ ఆడుతూ ఉన్న మాటలకి అర్థం ఏమిటండి? ఈ సెలవుల్లో ఏ ప్రకారం చదవాలో అంతా మాట్లాడిస్తున్నామండి. మా వాడికి గట్టిగా చెబితే చదువు మా బాగా వస్తుందిలేండి. ఏమండోయ్ గిరీశం గారు, మా వాడికి డబ్బు లేకుండా పెళ్లయ్యే సాధనం కూడా తటస్థించిందండి. బావా, డబ్బు ఖర్చు లేకుండా కొడుక్కి పెళ్లి చేస్తావుటోయ్. ఆడపిల్లని నమ్మినట్టే అనుకున్నావా ఏమిటి? 1500 పోస్తేనే గాని అబ్బిగాడికి పిల్లనివ్వరు. డబ్బు ఖర్చు లేకుండా వెంకడికి ఎలా పెళ్లి చేస్తానో నువ్వే చూతుగా. చూస్తానుగా. రామచంద్రపురంలో లుబ్ధావధానులు గారిని ఎరుగుదువా? లుబ్ధావధానులు గారినే ఎరగను. ఆయన లక్షాధికారి. ఓహో. 1800కి సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులు పెడతారష. పెళ్లి మా వైభవంగా చేస్తారష. మనం పిల్లని తీసుకువెళ్లి వాళ్ళింటే పెళ్లి చేయటం మనకి తట్టుబడి అట్టే ఉండదు.
ఆ 1800 పెట్టి వెంకడికి పెళ్లి చేస్తాను. పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు షా? ఎన్నేళ్ళేమిటి, 45. లుబ్ధావధాన్లు మా పెద్దలు కొడుకేనండి. తమతో సంబంధం అంటే నాకు సంతోషమే కానండి, ఆయనకి 60 ఏళ్ళు దాటాయండి. బావా, ఈ సంబంధం చేశావంటే నీ కొంపకి అగ్గిట్టేస్తాను. అంతే. ఇళ్ళమ్మోషగా తరగా ప్రతి గారిది కొడుకు తిండిపోతుల్లాగా నా ఇంటికి చేరి నన్ననేవాళ్లే. తాంబూలం ఇచ్చేశాను, ఇక తన్నుకు చావండి. అన్నయ్య, ఓయ్ ఓయ్. ఈ సంబంధం చేస్తే నేను నుయ్యో గొయ్యో చూసుకుంటాను రాయ్. పెద్దదాన్ని రొమ్ము మీద కుంపట్లాగా భరిస్తూనే ఉన్నానా? ఆయనకి ఇంత ఈడొచ్చిన కష్టం సుఖం ఒళ్ళు నాటక ఈ దౌర్భాగ్యపు సంబంధం కల్పించుకొచ్చారేమిట్రా? నే బతికుండాలంటే ఈ సంబంధం తప్పించరాయ్. అయ్యో, గట్టి అసాధ్యం తెచ్చిపెట్టావే, ఒట్టి మూర్ఖుడు. మై డియర్ షేక్స్పియర్, నీ తండ్రి అగ్గిరావుడు. మీ ఇంట్లో ఎవ్వడికి అతన్ని లొంగదీసే ఎలక్వెన్సీ లేదు. నా దెబ్బ చూడి వాడు ఏం చేస్తాను. వీరేశలింగం పంతులు గారి కన్యాశుల్కం విషయమే రాసిన ఉపన్యాసం పైకి తీ. మామగారికి లెక్చర్ ఇవ్వడానికి కత్తి కటారి నూరియాలి. మీ లెక్చర్ మాట అలా ఉండగానే ఇవాళ నా గండం గడిచింది కదా అని సంతోషిస్తున్నాను. మీరు రాకపోతే పరీక్ష ఫెయిల్ అయినందుకు మా నాన్న పెయ్య కట్టు తాడుతో చెమడ లెక్క కొట్టేవాడు. మరి ఇలాంటి ప్రమాదాలు తప్పించుకోవడమే ప్రజ్ఞ. తమ్ముడు, అమ్మ కాళ్ళు కడుక్కోమంచుందిరా. హౌ బ్యూటిఫుల్, క్వైట్ అన్ఎక్స్పెక్టెడ్. అయ్యా, మీరు చల్ది వండని తించారా? నాట్ ది స్లైటెస్ట్ అబ్జెక్షన్ అనగా ఎంత మాత్రం అభ్యంతరం లేదు. వడ్డించండి, ఇదిగో వచ్చిస్తున్నాను. తోవల 7 దగ్గర సంధ్యావందనం వగైరా చేసేసుకున్నాను. వాట్ మ్యాన్, ఏవిరా సిస్టరా, తాలా చెడ్డట్టు కనపడుతుంది. మా అక్కయ్యే, జుత్తుకు చమరు రాసుకోదు. తాలా చెడ్డం అంటే విడో అన్నమాట. చౌరు గివురు జంతనే. కానీ ఇన్నాళ్ళయి నీకు విడో మ్యారేజ్ విషయమే లెక్చర్లు ఇస్తూ ఉంటే ఈ కథ ఎప్పుడు చెప్పేవి కావేమో. మీ ఇంట్లోనే ఓ అన్ఫార్చునేట్ బ్యూటిఫుల్ యంగ్ విడో ఉందిటో. ఏమి దురవస్థ, మై హార్ట్ మెల్ట్స్. నేనే తండ్రినైతే ఈ పిల్లకి విడో మ్యారేజ్ చేసి శాశ్వతమైన కీర్తి సంపాదించేది. ఏమి చక్కదనం, ఈ సొంపు ఎక్కడా చూడలేదు. పల్లెటూరు ఊసిపోదనుకున్నాను కానీ ఓహో, పెద్ద క్యాంపెయిన్కి అవకాశం కూడా ఉంది. మధురవాణి, పంతులు వచ్చాడు కాబోలు. ఎవరండి మీరు? బంధువులా? మధురవాణి, చిత్రం. ఏమిటి చిత్రం? ఈ వేషం కరటక శాస్త్రులు గారికే నాని. ఉదర నిమిత్తం బహుకృత వేషం. ఇది దేవుడిచ్చిన వేషమేను. నా దగ్గరేనా మర్మం? ఈ పిల్లెవరో? నా కుమార్తె. నిజం చెప్పండి. నా శిష్యుడికి ఆడవేషం తగిలించాను. నాటకం వల్ల చెడి పగటి వేషాల్లో దిగిందా? పెట్టి పుట్టారు కదా, ఏల ఈ అవస్థ. మీకొచ్చిన చిక్కేమిటి, నే చేయగలిగిన సహాయం ఏమిటి? చిక్కన్నా చిక్కు కాదు, విను. ఈ ఊళ్ళో గిరీశం పెత్తల్లి కొడుకు లుబ్ధావధాన్లని ఓ ముసలాడు ఉన్నాడు. అవును. వాడికి మా మేనకోడల్ని ఇవ్వటానికి మా బావ నిశ్చయించాడు. ఈ సంబంధం చేస్తే నా చెల్లెలు నూతులో పడతానని ఒట్టేసుకుంది. అయ్యో, ఇదిగో ఏ ఉపాయం చేస్తావో దాని ప్రాణం కాపాడాలి. ఈ పిల్లని అంతకి తక్కువ సొమ్ముకి అమ్మితే లుబ్ధావధాన్లు చంకలు గుద్దుకుని చేసుకుంటాడు. అతని దాకా ఎందుకు, నేనే కొనుక్కుంటాను. చూపితే అందుకు పోయేదానికి నీకు మిక్కిలి చెప్పాలా ఏమిటి? ఇదివరకే నిర్ణయమైన సంబంధం ఏం మిషపెట్టి తప్పించడమా అని. నీ బుద్ధికి అసాధ్యం ఉందా, డబ్బుకి అసాధ్యం ఉందా? బుద్ధికి అంత అసాధ్యమే గాని డబ్బుకి ఎక్కడ అసాధ్యం లేదు. అయినా ఈ పెళ్లిలో మా పంతులకో 10 రాళ్లు దొరుకుతాయనుకుంటున్నాడే. నా సంబంధం చేసుకుంటే నేను 20 రాపాషాణాలు ఇస్తాను. సరే గాని నాటకంలో ఎంత హాస్యమైనా చెల్లుతుంది. జీవితంలోకి హాస్యం తెస్తే ఏం మూడుతుందో ఆలోచించారా? మధ్య నీకొచ్చిన ఫర్వా ఏమిటి, నాకొచ్చిన ఫర్వా ఏమిటి? ఈ కత్తెర మీసం కత్తెర గిడ్డం కడిగేసుకు నాతో నేను వెళ్తాను. ఈ కోక నీ దగ్గర పారేసి మా శిష్యుడు వెళ్తాడు. ఆ తర్వాత ఇదేమిటమ్మా ఈ చిత్రాన్ని నువ్వు 4 అమ్మలక్కలతో పాటు ఆశ్చర్యపడుతూ గాని. చూడు మధురవాణి, మీ పంతులకు సిఫార్సు చేసి ఈ మంత్రం ఎలా సాగిస్తావో ఏమో గట్టి ఆలోచన చెయ్యి. పంతులు ఇప్పుడే వస్తాడు, మాట్లాడతాను. మీరిక్కడే కూర్చోండి. చూడు, స్వాధీనుడేనా, కొంప ముంచట కదా. గులాం,
కూర్చున్నాను రా. నా పేరేమిటండు? కొంప ముచ్చుతావు కాబోలు. సుబ్బి సుబ్బి. ఒరేయ్, మధురవాణ్ణి చూడగానే మతిపోయిందా ఏమిటి? దాని నవ్వు పట్టుబడాలని నిదానిస్తున్నాను. సబ్బు అన్న మాట జ్ఞాపకం ఉంచుకుంటే సుబ్బి అనే పేరు జ్ఞాపకం ఉంటుందో? లోపలికి ఎవరైనా వెళ్ళారా? ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారు గాని మీ ఇల్లాలు గారు వచ్చి పైకి బొమ్మని గెంటేశారండి. మీరెవరు? ఎందుకు వచ్చారు? మాది కృష్ణా తీరం. నా పేరు గుంటూరు శాస్త్రులు అంటారు. తమ దగ్గర రాసకార్యం ఉండి వచ్చానండి. మీ రాజకార్యం చెప్పారు గారు. లుబ్ధావధానులు గారికి తమకి చాలా స్నేహం అని విన్నాను. ఆయన తమ మాట అడుగుదాటరట. వాడికి ఒకరితో స్నేహం ఏమిటండి? వాడి ప్రాణానికి డబ్బుకి లంకే. డబ్బుకి వాడికే స్నేహం గాని మరెవరితోనూ స్నేహం లేదు. ఇంతకీ ఏమిటి అతగాడితో పని? ఆ రుణబాధ చాలా లావుగా ఉందండి. రేపటి పొన్నంలోగా ఒక దస్తావేజ్ తాలూకు రూపాయలు చెల్లకపోతే దావా పడిపోతుందండి. ఈ పిల్లని నల్లబిల్లులో వెంకట దీక్షితులు గారికి 1600కి అమ్మ నిశ్చయించుకుని తీరా వచ్చేసరికి ఇప్పట్లో రూపాయలు ఇవ్వలేం, పెళ్ళయి నెల రోజుల్లో ఇస్తామన్నారండి. అందుచేత అది వదులుకుని లుబ్ధావధానుల గారి వివాహ ప్రయత్నంలో ఉన్నారని విని తమ దర్శనానికి వచ్చామండి. ఇది గాని తాము సమకూరిస్తే 10 వరహాల సొమ్ము దాఖలు చేసుకుంటాను. అయితే గీతే బేరాలు మాకు అవసరం లేదు. అగ్నిహోత్రావధానులకి 1800 ఇస్తున్నాడు కదా, చెప్తాం. అవునా? అందుకు సగానికి సగం తగ్గితేనే గాని అవధానులు ఆ సంబంధం అని మీ సంబంధం చేసుకోవడం. 5వ వంతు నాకు ఇస్తే పని జరుగుతుంది. ఏమిటి 5 గీతేలు అనుకున్నా లాభం లేదని చెప్పేశాను కదా. 5వ వంతుకి ఏమంటారు మీరు? ఈ పాపపు సొమ్ముకి తమ రాసించారా అండి? పాపపు సొమ్ముంది చూశారు, అల్లది మా దగ్గరికి రాగానే పవిత్రం అయిపోతుంది. ఓహో, ఒకళ్ళకి ఇవ్వడం కోసమే గాని నాకు కావాలా ఏమిటి? అయితే కానివ్వండి. అయితే మరి నా ప్రయోజకత్వం చూడండి. చెప్తాం. మధురా మధురా, కాగితం కలం సిరాబుడ్డి ఇలా తీసురా. మామూలు సిరాబుడ్డి కాక గూట్లో చూసావు పెద్ద సిరాబుడ్డి, అది ఇలా పట్టరా. ఏది పిల్ల ఇలారా, చేయి చూపించు. చూపించమ్మా, భయం లేదు, చూపించు. ఏమి ధర రేఖ, అయ్యయ్యో బాగుంది బాగుంది, సంతాన యోగ్యత కూడా బాగుంది. మీరు చేపట్టిన తర్వాత అందుకు లోపం ఉంటుందా? తమ్ముడు, గిరీశం గారు గొప్పవారస్ట్రా. గొప్పవారంటే అలాగేలా అనుకున్నాయేటి? సూర్యేంద్రనాథ్ బెనర్జీ అంత గొప్పవారు. అతగాడెవరు? అందరికంటే మరీ గొప్పవాడు. అయితే గిరీశం గారికి ఉద్యోగం కాలేదే? ఆయనకి పెళ్ళయిందిరా? లేదు తమ్ముడు, వెధవలు పెళ్లాడటం మంచిదంటారు కదా, ఆయన ఎందుకు పెళ్లాడారు కదరా? నీకెంత చెప్పినా తెలీదు. ఆయన ఉద్యోగం చేయకపోవటం, పెళ్లి మానుకోవటం లోకం మరామతు చేయడానికిట. ఇప్పుడు తెలిసిందే. నువ్వు కూడా లోకం మరమ్మతు చేస్తావుట్రా? ఓ, అయితే వితంతువును కూడా పెళ్లాడతావుట్రా? నాన్న తన్నకుండా ఉంటే తప్పకుండా పెళ్లాడతాను. వదినా, ఈ చెట్టు కింద నిలబెడితే మీరు వనలక్ష్మిలా ఉన్నారు. విన్నారా? తమ్ముడు వెధవని పెళ్లాడతాట. ఆహా, నా ప్రియ శిష్యుడు మీకు ప్రియ సోదరుడు అయిన వెంకటేశం విధవా వివాహం చేసుకుంటే మేము 50 మంది వీన్ని భ్రమరథం పెట్టిమా? మరి గురువులు కదా, ముందు మీరెందుకు చేసుకోరు? అడగవలసిన మాట అడిగారు, చెబుతాను వినండి. మీరు అడిగిన తర్వాత చెప్పకపోవడం తప్పని చెబుతున్నాను కానీ ఈ మాట అసలు చెప్పవలసినవి కావు. పెళ్ళాడితే లోకోపకారానికి ఎంత మాత్రం అవకాశం ఉండదు. చూశారు వదినే, మాట వరుసకి మనం పెళ్ళాడేస్తాం అనుకుందాం. సంసారం గడుపుకోవడానికి డబ్బు సంపాదించుకోవాలా? మరి ఇదివరకల్లా అంటే బ్రహ్మచర్యం ఆచరిస్తున్నాను కనుక సత్రా భోజనం మటన్ నిద్ర సరిపోయింది. మిమ్మల్ని పెళ్ళాడిన తర్వాత మాట వరుసకి అలా సరిపోదే. మనం గాని మామగారి మూర్ఖానికి లక్ష్య పెట్టక ఎవరితోనూ చెప్పకుండా రామవరం వెళ్ళిపోయి అక్కడ శాస్త్రోక్తంగా పెళ్లి అడిగామంటే ప్రస్తుతం మటుకు విడో మ్యారేజ్ సభ వారు నెలకు 100 రూపాయలు ఇస్తారు. 4-5 మాసాల తర్వాత అలా కాలక్షేపం చేసి హైదరాబాద్ లో గాని బరోడాలో గాని 1000 రూపాయలు ఉద్యోగం అలా సులభంగా సంపాదించేసుకుంటాను. హైదరాబాద్ నవాబు 4 రోజుల కింద పెద్ద ఉద్యోగం ఇస్తానన్నాడు. నేను ఒకరి దగ్గర నౌకరీ చేస్తానని విర్రవిగి తోచి పారేశాను. నాన్న వస్తున్నాడంటే దొడ్డితో వైపు. ఏమిటి సాధన? ఇదిగో ఆకులు దట్టంగా ఉన్న వైపు దాక్కో.
నేను ఈ యాతం తోడడం ఆరంభిస్తాను. సరే సరే. గిరీశం గారు లుబ్ధావధానులు గారు తమ్ములట చెప్పారు గారు. నీ మనసు వాడి మీదకి పెడుతోంది. అయితే నీకెందుకు, కాకపోతే నీకెందుకు? మతి లేని మాట శృతి లేని పాట అని నాకా మతి లేదంటున్నావు. మీకు మతి లేకపోవడమే నాకే. ఏం చేత? నుదుటిన వ్రాయటం చేత ఏమని రాసిందో? విచారం రాసి ఉంది. ఎందుకు విచారం? గిరీశం గారు లుబ్ధావధానులు గారు తమ్ములైతే పెళ్లికి వస్తారు కదా, పెళ్లికి వస్తే ఏదైనా చిలిపి జట్టి పెట్టి మీ మీద చేసుకుంటారేమో అని విచారం. అవును సుమి, బాగా గుర్తించావు. పెళ్లి తప్పిపోతే ఎలా తప్పుతుంది ఏమిటి? తప్పిపోవడానికి ఒక తంత్రం పనిశాను. ఆహా, అయితే మధురం మాట చెల్లించారే. చెల్లించక రామప్ప ఏ చెరువు నీళ్లు తాగుతాడు? ఏదిలా ఒక్క చేస్తాడు లుబ్ధావధానులు మావా, ఏదో పడుచు వాళ్ళం కదా. నాకు పెళ్లి వద్దు, పెటాకులు వద్దు. చూసావా మధురం, నా యంత్రం అప్పుడే పారింది. అదేం అలా అంటున్నారు? నిశ్చయం అయిన తర్వాత గురి చేయాలి లాభం. అది సొమ్మేం పోయింది. గునియడం గినియడం కాదు, నాకు ఈ పెళ్లి అక్కర్లేదు. ఏమిటా ఉత్తరం? అగ్నిహోత్రావధానులు పేరు పెట్టి నేనే బలాయించేశా. ఏమని? నువ్వు ముసలాడివి గనక నీ సంబంధం మాకు వద్దు అని. చిత్రం చెప్పేస్తాను. నీకు మర్చిపోయింది ఏమిటి? పెళ్లి తప్పించమని నువ్వే నా ప్రాణాలు కొరికితే ఎత్తాను. నోరు మూసుకోలేక. బావగారు, ఈ సంబంధం మీకు కట్టిపెట్టాలని పంతులు చూస్తున్నారు, ఒప్పుకోకండి. హద్ది స్త్రీ బుద్ధి ప్రళయాంతగా అన్నారు. దాని మాటలు నమ్మకండి. కల్పనకి ఇంత మనిషి లేదు. ఈ కుట్రంతా నీదే. కోపం కోపంలో ఉండాలి కానీ ఏకవచన ప్రయోగం కూడదయ్యా. ఇదంతా మీ కల్పనే. నా కొంప ముంచడానికి దళబెట్టారు. చదవండి. ఆ ఉత్తరం సంగతి నాకేం తెలుసును? చేసిన వాడు నీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? నీ కల్పన అయితే మరోహరి కల్పన అయితే బుద్ధి పొరపాటు నాది. మధ్య వేధవాళ్ళతో నాకేం పని? వెంటనే బయలుదేరిపోయి ఆ అగ్నిహోత్రావధానులే అడుగుతాను. మాటలు జోరుగా వస్తున్నాయి, జాగ్రత్త. నన్నేనా వేధవాలంటున్నాడు? ఆహా, నన్ను కూడా కలుపుకోవాలి ఉందా ఏమిటి? నన్ను మటుకు వేధవ కింద కట్టావు. ఏముండగా వెధవలు మీరెలా అవుతారు? నన్ను సప్త వేధవని చేశావు. మరి ఇంకా తర్వాత ఏమొచ్చావు? అదేమిటండి ఆ మాటలు? ఆ ఉత్తరం నేను బనాయించానని ఆ వెధవతో ఎందుకు చెప్పావు? మీ తోడు నేను చెప్పలేదే. మరి నేను బనాయించానని వాడికి ఎలా తెలిసింది? ఎందుకు అందువల్ల? మరి ఆ వెధవ ఆ ఉత్తరం తీసుకెళ్లి అగ్నిహోత్రావధానులకు చూపిస్తే నా మీద వాడు వెంటనే ఫోర్జరీ కేసు బనాయించేస్తాడే, పీగ తెగిపోతుంది. ఏమిటి సాధనం? యంత్రం ఎదురు తిరిగిందో అయితే చక్రం అడ్డు వేస్తాను. ఇప్పుడే వస్తాను. ఇది ఎక్కడికి పారిపోతుంది? ఇదే చెప్పేసింది. దొంగ పని చేసినప్పుడు రెండో వారితో చెప్పకూడదు. చెవులు నలుపుకుంటాను. పరిగెత్తి చేతిలో కాగితం నలుపుకొస్తున్నా అలా గాడిది కూడా కరిస్తే. రండి రండి బావగారు, లుబ్ధావధానులు బావగారు రండి. చాలు చాలు మీ ప్రయోజకత్వం. బావగారికి అన్న తమ్ముడా కొడుక కొమ్మ మిమ్మల్ని ఆప్తులను నమ్ముకుని సలహాకి వస్తే ఆలోచన సాలోచన చెప్పక ఏకవచనం బహువచనం అని కాష్టావాదం పెట్టారు. బావా మీరు కూర్చోండి. ఈ ఉత్తరం ఏమిటో నింపాదిగా చదివి చూసుకోండి. అగ్నిహోత్రావధానులు గారి సంబంధం వద్దని వ్రాసేయండి బావగారు. బతికాన్రా దేవుడా. అయితే గుంటూరు శాస్త్రుల సంబంధం చౌకగా కుదురుస్తాను. ఏమంటావు లుబ్ధావధానులు మావ? అదే సెటిల్ చేయండి. ఈ రుబ్బు రోలు నిండా తాటాక ముక్కలు పడుతున్నాయి, యువతలకి లాగేసి పెడతారు. అదెంత పని వదినే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏం వదినా కంట నీరు పెడుతున్నారు? ఏమీ లేదు. మీరు కంట నీరు పెడితే నా మనసు కలిగిపోతుంది వదినా. మీకే మహారాజులు, మా కష్టాలు మమ్మల్నే బాధిస్తాయి. అమ్మా అమ్మా, ఏం కనికారం లేని మాట అన్నారు వదినా. మీరు అలా దుఃఖంలో మునిగుంటే ఎందుకు నాకు ఈ వ్యథ బతుకు? మీకోసం ఏం చేయమంటే చేసేస్తానే, ప్రాణం ఇచ్చేమంటే ఇచ్చేస్తానే. దాఖలా చూడండి, ఇదిగో. చెల్లికి ఈ సంబంధం తప్పించారు కారు కదా, మరి అదొక్కటి మటుకు నాకు సాధ్యమైంది కాదు. అయితే మీతో నాకేం పని? ఇంత సందడిగా పెళ్లి పనులు చేయిస్తున్నారు. మా నాన్నకి తోచకపోతే మీకైనా తోచకూడదా? ఈ సంబంధం కూడదని మీకు కూడా దాని మీద ఇంత కనికరం లేకపోవాలా? లుబ్ధావధానులు గారు మీకు అన్నగారని కాబోలు మీ సంతోషం. ఏమిటి నాకా సంతోషం? ఎంత క్రూరమైన మాట అన్నారు.
ఈ సంబంధం అవుతోందని నా మనస్సులో ఎంత ఖేదిస్తున్నానో ఆ భగవంతుడికి తెలుసును. ఈ సంబంధం తప్పించాలని చెడ చీవాట్లు పెడుతూ మా అన్న పేర 2 టావులు ఉత్తరం రాశాను. చెవిని పెట్టి అడిగాడు. ఏం చేతను? వాడిని స్మరిస్తేనే పాపం వస్తుంది. ఊరికే కూర్చుంటే మీ తండ్రి ఏమనుకుంటాడో అని మీ ఇంట అరవజాగిరీ చేస్తున్నాను. వదినే, నీకు ఏనాటికైనా కనికరం వస్తుందేమో అని ఒక్క మనిషిని 100 మంది చేసే పని చేసిస్తున్నాను. అంతేగాని ఈ నమ్మిన నౌకరి మీద నీ మనసు భారంగా ఉంటే ఎవరికీ చెప్పకుండా ఈ రాత్రి మా దేశానికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోకండి. వెళ్ళిపోయి నిన్ను తాచుకుని నిద్ర పట్టక 2 జాముల రాత్రప్పుడు నా గదిలో ఈజీ చైర్ మీద కూర్చునుండగా ఎదట బల్ల మీద మెరుపు దీపం, గోడని నిలువుటద్దం ఉన్నాయి. ఆ అద్దంలో నా ముఖం చూసుకుని ఏమంటాను? ఈ సొగసైన ముఖం, ఈ తామర రేకుల వంటి నేత్రాలు, ఈ సోగమీసాలు ఇవన్నీ వృధా కదా. ఎవరు చూసి ఆనందించను? నా బుచ్చమ్మ, మై డియర్ బుచ్చమ్మ నన్ను పెళ్ళాడికి పోయిన తర్వాత నా బతుకు ఎందుకు అని నిస్పృహపడి చెర్రుని టేబుల్ సొరుగు తీసి అందులో ఉన్న జోడుగూళ్ల పిస్తోలు ఎక్కుపెట్టి గుండె దూసుకుపోయేట ఠామ్ 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 కొట్టేసుకుంటాను. కొట్టుకోకండి. మీరు అలా అంటే నాకు ఏడుపు వస్తోంది. తక్షణం దేవతల విమానం పంపించి నన్ను స్వర్గానికి తీసుకువెళ్ళిపోతారు. స్వర్గానికి వెళ్ళి నాకు అక్కడ మాత్రం సుఖం ఉంటుందనుకుంటున్నారు ఏంటి వదిలే? నవాభరణ భూషితురాలై రంభ తక్కుతూ తారుతూ వచ్చి, ప్రియా, గిరీశ, నీలాంటి సుందరుణ్ణి ఎన్నడూ నేను చూడలేదు, నన్ను చేకోము అని రెక్క పట్టుకు లాగిస్తుంది. నేనేమంటాను? చెయ్యి అవతలిపో. నేను యాంటీ నచ్. సానిది తాకితే పరమ అపవిత్రంగా తలుస్తాను. సబ్బు రాసి కడిగితేనే కానీ ఈ చేతి కల్మసం పోదు. నువ్వా రంభవి? మా బుచ్చమ్మ సొగుసుకి నువ్వు ఒడ్డీకి పెరిగిరావు. గోయవే డామ్ డర్టీ గూస్ అంటాను. అలాగే మేనక, ఓరవసి, తిలోత్తమ మొదలైన 50 మంది అప్సరస స్త్రీలని తన్ని తగిలేస్తారు. తగిలేసి కాషాయ వస్త్రాలు ధరించి కల్పవృక్షఛాయని, బుచ్చమ్మ 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 అని నీ పేరు జపం చేస్తూ అనేక సంవత్సరాల పద్మాసనం మీద ఉండిపోతాను. అంతటా కొన్నాళ్ళకి నా తపస్సు ఫలించి నువ్వు నందనవనంలోకి చంద్రోదయంలాగా బయలుదేరొస్తావు. నేను ప్రియురాలా, ఎన్నాళ్ళకి వచ్చావు అని అమాంతంగా ఇలా నేను కౌలించేసుకుంటాను. అప్పుడు నీ మొదటి మొగుడు, ఆ మొసలి వేధవ గావంతా కట్టుకుని ముక్కు కూడంతో బొచ్చమ్మ నా పెళ్ళాం అని అడ్డురాబోతాడు. వేధవయ్యా, నువ్వు బుచ్చమ్మకి తగవు, నీ రూపాయి నువ్వు పట్టుపో, ఒక్క టాపు తన్ని తగిలేస్తాను. మన ఇద్దరం సుఖంగా స్వర్గంలో శాశ్వతంగా ఉండిపోతాం. ఏడుస్తున్న దాన్ని నవ్విస్తారు. నువ్వు నన్ను పెళ్ళాడితే మనం బతికున్నంత కాలం నవ్వుకుంటూ ఆనందిస్తూ కాలం వెళ్ళబుచ్చిద్దాం. అప్పుడు నిన్ను ఇలా పప్పు రూపొందిస్తానేమిటి? మనకి ఎంతమంది నౌకర్లుంటారు? తోటలు, దొడ్లు, గుర్రాలు, బళ్ళు నిన్ను నడవనిస్తానా? పుష్పంలాగా నెత్తి మీద పెట్టుకుంటాను. అప్పుడు నీకు కలిగే ఆనందం ఆలోచించుకో. నా జన్మానికి మరి ఆనందం ఎక్కడిది? నేను నీకు దాసుణ్ణి. ఇదిగో నన్ను స్వీకరించు, నన్ను పెళ్ళాడి ఆ జన్మం ఆనందం అనుభవించు, నన్ను ఆనందంలో ముంచు అని బతిమాలుకుంటూ ఉంటే నువ్వట్టి సులభ సాధ్యమైన సుఖాన్ని కాలు తన్నుకుపోయి నా బతుకు కూడా బుగ్గిని కలిపితే నేనేం చెయ్యాలి? మీ బతుకి లోపం ఏమిటండి? మీరు మహారాజులు. నువ్వు నన్ను పెళ్ళాడితే నేను మహారాజునే అవుతాను. నీ నోట వంట వచ్చిన మాట అమోఘం, ఒట్టిన పోకూడదు. గనక నాతో వెళ్ళిపోచ్చాయి. అమ్మ నాయనో, నేను మీతో రాను బాబు. సరే, రాకపోతే నేనే కదా ప్రాణత్యాగం చేస్తాను. పేడ నడవు కూడా పోయి. అలాంటి మాటలు అనకండి. చేసే మాట చెబితే తప్పేమిటి? సరే, నేనేమైతేనేం గాని నీ చెల్లెల మీదైనా నీకు కనికారం ఉందా? అదేమిటండి అలా అడుగుతున్నారు? నిజంగా కనికరం ఉందా? ఉండకుండా ఉంటుందా? ఉంటే ఈ పెళ్లి తప్పించే సాధన నీ చేతిలో ఉంది. నా చేతిలోనా? అక్షరాలా? ఏం చిత్రమైన మాటలు చెప్తారు మీరు. ఈ భూప్రపంచం మీద ఉండుకున్న 50 మంది స్త్రీలలోనూ నిన్నొక్కతను వలచి నేను నీకు సుతరాము లొంగిపోబట్టి కదా నా బతుకు హాస్యాలకి అయిపోయింది. మీ తోడు అలా అనకండి. పోనీ ఆ మాత్రం భరవసా ఇచ్చావు. ఒక్క మాట నాకు ప్రమాణ పూర్తిగా చెప్పు. నీ చెల్లెలి పెళ్లి తప్పించడం నీ చేత అయితే చేస్తావా? చెయ్యనా ఏమిటి? ఏమో, చేస్తావో చేయవో. చేస్తానని ప్రమాణం చేస్తే ఆ మాట నేను చెబుతాను. యావని ప్రమాణం చేయమన్నారు? నా మీద ప్రమాణం చెయ్యి. మీ మీద ప్రమాణమే. చెప్పండి. అయితే విను. వదిన, ఒంటరిగా చూసి ఈ మాటే నీతో రహస్యంగా చెబుదామని కాచి కాచి ఉండగా ఈవేళ
మీ తండ్రి ఊరికి వెళ్లడం, మీ తల్లి వాకిట ఉండడం నుంచి సమయం చిక్కింది. చెవి ఒక్కి విను. నీ చెల్లెలి పెళ్లి తప్పడానికి ఒక్కటే సాధ్యం ఉంది. అది ఏమిటంటే నువ్వు ముందు వెనక ఆలోచించక నాతో లేచి వచ్చి నన్ను పెళ్లి చేసేసుకోవడమే. లేకుంటే నీ చెల్లెలి పెళ్లి తప్పదు. నేను మీతో లేచి వస్తే మా చెల్లెలి పెళ్లి ఆగిపోతుంది. ఏమి చిత్రాలండి. ఆ మాట నీ చేతనే ఒప్పిస్తాను కదూ. విను, పెళ్లికి తల్లి వెడుతూ ఉన్నప్పుడు రెండో నాడు రాత్రి బండివాడి చేతిలో 4 రూపాయలు పెట్టి నీ బండి తోవ తప్పించి ఆనకాపిల్లి రోడ్లో పెట్టించిస్తాను. అక్కడి నుంచి రామవరం దాకా మా స్నేహితులు అంచీబళ్ళు కడాయించిస్తారు. ఆడుతూ పాడుతూ మనం దౌడాయించి రామవరంలో పెళ్లి ఆడేసుకుని సుఖంగా ఉందాం. ఏమిటి వింటున్నావా? మీ వాళ్ళ సంగతి ఏమవుతుంది? మనం ఉడాయించిన మర్నాడు తెల్లవారగట్లా నీ బండి కలపడక కలగలపడి మీ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటారు. నీ చెల్లి పెళ్లి అయిపోతుంది. మరి 2 రోజులకి మనం పెళ్ళాడామని తెలిసిస్తుంది. నిన్ను ముసలవాడి కట్టబెట్టినందువల్ల కలిగిన చిక్కులు చూస్తూ నీ తండ్రి నీ చెల్లెలికి మళ్లీ ముసల సంబంధం చేయడు. నీ తండ్రి ఒకవేళ మూర్ఖించి పెళ్లి చేస్తానన్నా మన తమాషా విన్న తర్వాత నా అన్న నీ చెల్లెలు మరి పెళ్లి చేసుకోడు. ఇది సిద్ధాంతం. అవునా కదా? అవును కాబోలు. అయితే మరి అందుకు సమ్మతమేనా? ఎందుకు? నాతో వెళ్ళిపోయినాడానికి. అమ్మ నాయన, నా ప్రాణం పోతే నేను మీతో రాను. రాకపోతే మీ చెల్లెలికి పెళ్లి తప్పదు, నాకు చావు తప్పదు. అలా అనకండి. అనకపోతే మాత్రం చావు తప్పేదేముంది కనుకనా? నిన్ను వదిలి నేను బతకలేను. అది ఒక చావు. నువ్వు నా మీద ఒట్టేసుకుని ఆ మాట తప్పిపోతే దేవుడే నన్ను చంపేస్తాడు. అది 2వ చావు. మరి నాకు చావు ఎలా తప్పుతుంది? నా నుంచి మీరు చచ్చిపోతే నేను చచ్చిపోతాను. చచ్చిపోకండి. నా వశమా? నీ తమ్ముడు వచ్చిస్తున్నాడు. మరి మనం ఈ కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి వీలుండదు. ఒక్క మాట చెప్పు, బతకమన్నావా చచ్చిపోమన్నావా? 1000 ఏళ్ళు బతకండి. మరి అలాగైతే నాతో రావడం ఖాయమేనా? ఏం చేయమంటే అదే చేస్తాను. థ్యాంక్ యూ. కరటక శాస్త్రి శిష్యుడు ఆడవేషం వేసుకుని లుప్తావధానులను పెళ్లి చేసుకుని పెళ్లయిన తర్వాత వేషం తీసివేసి పారిపోతాడు. కూతుర్నిచ్చి పెళ్లి చేద్దామని అగ్నిహోత్రావధానులు తరలి వచ్చాడు. బళ్ళు దెబ్బండి. సాయిబు, ఏనుక్కు కావలసినంత రొడ్డ, చెరువు స్నానానికి బహు బాగా ఉంది. ఎవరయ్యా గట్టు మీద? అరే మర్చాను, ఈవేళే కదా పెళ్లి వారు రావాల్సిన రోజు. నా పేరు రామపంతులు అంటారు. ఓహో, లుబ్ధావధానులు గారు మిమ్మల్ని పంపించారా ఏమిషి? ఎందుకండి? మేము వస్తున్నామని ఎదురుగా ఎవరిని పంపలేదా? నా పేరు అగ్నిహోత్రావధానులు అంటారు. మీరేరా అగ్నిహోత్రావధానులు గారు? ఏం వచ్చారేమిటి? అయితే పెళ్లి మాట మీకు తెలియదా ఏమిషండి? పెళ్లి ఎవరికండి? ఇది ఊరు కాదా ఏమిషి? మా పిల్లని లుబ్ధావధానులు గారికి ఇస్తాం. లుప్తావధానుల గారికా? మరి పెళ్లి అయిపోయిందే. తమరు హాస్యాలు ఆడుతున్నారు. ఆ హాస్యాలకేం గాని పెళ్లి ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి ఏమిటండి? మీరే హాస్యాలు ఆడుతున్నట్టుంది. పెళ్లి 10 రోజులైంది. లుబ్ధావధానుల గారి సంబంధం అక్కర్లేదని మీరు రాశారట. అందుపైన ఎవడో గుంటూరు నుంచి వచ్చిన శాస్త్రులు కుమార్తెని 1200 ఇచ్చి వెళ్ళాడు. అన్నగారు హాస్యం ఆడుతున్నారు, న్యాయం కాదు. మనకి బావగారి వలస ఏమిటండి? ఏమిటి మీ మాటలు? నేనెన్నడూ అబద్ధం ఆడి ఎరగను. నా మాట నమ్మకపోవడం ధర్మమేనా? ప్రమాణం చేయండి. గాయత్రి సాక్షి. అయ్యో ఏమిటి దురంతం? రండి, వెళ్ళి ఆ వ్యధవని వెనుకలు విరగొడతాను. అయ్యో, అమ్మే చెప్పమా. బద్దకించి బండిలో పడుకొని కాబోలు నిద్రపోతోంది. తిరుగమ్మా. అడుగో, అబ్బిగాడు ఉన్నాడే. వీడెలా వచ్చాడు? అబ్బి, నువ్వు అక్కయ్య బండిలో కూర్చోలేదురా? లేదు, నేనేను ఎక్కాను. దొంగగాడి కొడుక అయ్యవారేడిరా? ఎక్కడ కనపడ్డు. గుర్రం వచ్చిందా? గుర్రపడేడి? గుర్రపాడు చెప్పాడు. ఏమిట్రా చెప్పాడు వెధవా? మాస్టారు రాత్రి నోటంటే మాట పెగలితే గుర్రం దిగి బండి ఎక్కాట. అయ్యో, దాన్ని లేవదీసుకోలేదు కదా.
అయ్యవారు పజీరు ముండల్ని అమ్మదేసుకుపోయాడు. పంప మునిగిపోయింది, నగల పెట్టా నా కోర్టు కాగితాలు. అక్కయ్య పెట్లో నా పుస్తకాలు కూడా ఉన్నాయి. రమ్మంత ఆచోకి తెలిసింది కాదు, దొంగ వేధం చంపేసిపోదు. వేధం కొడుకును అమాంతంగా పాతి పెట్టి ఎత్తును. అయ్యవారు మహాదొడ్డవాడని చెప్పారే, ఎత్తుకుపోయాడు ఏమిటంటే? ఎత్తుకుపోయినాడా? నీ శ్రార్థం ఎత్తుకుపోయినాడు. పకీరుముడని ఎత్తుకుపోయినాడు. ఆ గాడిది కొడుకు ఇంగ్లీషు కొవ్వు తీసింది. శిష్యుడు పారిపోవడం చేత పెళ్లి కూతురు నూతిలో పడి చచ్చిపోయిందని, దానికి కారణం లుబ్ధావధానులని అతని మీద కూనీ కేసు బనాయించారు. లుబ్ధావధానులు సౌజన్యారావు అనే ధర్మబుద్ధి గల ప్లేడర్ని పెట్టుకుంటాడు. మధుర వాణి సౌజన్యారావుతో నిజం చెబుతుంటాడు. ఈ లుబ్ధావధానులకి ఏమి దురవస్థ వచ్చింది? నా అంత దురదృష్టవంతుడు ఈ లోకంలో ఎవ్వడూ లేడు. ఏళ్ళాడిసేను రాగానే కాశీకి బయలుదేరిపోవాల్సింది. బుద్ధి తక్కువ పని చేశాను. ఇలా రాసి ఉండగా ఎలా తప్పుతుంది? సౌజన్యారావు పంతులు దేవుడు. ఆయన లాంటి వాళ్ళు ఉండబట్టే వర్షాలు కురుస్తున్నాయి. ఆయన సెలవిచ్చినట్టు తప్పంతా నాయన్నుంచుకుని విధిని నిందించడం ఎందుకు? బుద్ధి తక్కువ కాదామని ముసంతనంలో నాకు పెళ్ళేమిటి? దొంగ ముండా కొడుకు తెలిసింది ఆ రామప్ప పంతులు నేను నమ్మడమేమిటి? ఆ మాయగుంట పారిపోవడమేమిటి? కంటిగా అల్లరేమిటి? ఆయన పెట్టడు కూనీ చేశానని మమ్మల్ని సలిపెట్టడం ఏమిటి? అంతా ఘోరగలి కలి నిండిపోతోంది. ఒక్క సౌజన్యారావు పంతులు సత్యసంధుడు నాకు కనబడుతున్నాడు. కడవంతా వకీళ్ళు పోలీసులను పచ్చి దొంగలు. ఆయన చక్రం అడ్డు వేసి మమ్మల్ని ఈ ఆపదలోంచి తప్పించారంటే కాశీవాసం పోతాం. అడుగో మళ్ళీ ఆ రామప్ప వంతులు ఇటే తగలడుతున్నారు. ఇదిగో ఇక కంటే గింటే నాతో మీరు ప్రశంసించి కార్యం లేదండి. ఆ కంటె మాట ప్రశంసించడానికి రాలేదు మామ. ఆ కంటె మధురవాణిది, మీరెరగరు. అది మీరు ఏం చేసుకుంటారో నాకేం కావాలి. కంటె సిక్కొచ్చారు కానీ మీకు గొప్ప సాయం చేయడానికి వచ్చాను. మీ అవస్థ చూస్తే మహాప్రభో, నీకు 10,000 నమస్కారాలు. ఇక ఈ పకీర్ వేధవాన్ని వదిలే. రామరామ తారకం ముక్తిదారకం మనోహరం. రామరామ, ఎంత మాట అంటివయ్యా. మీరు ఆపదలో ఉండే విరక్తి చేత ఏ మాటలన్నా అవి పడి పని చేయడం నాకు విధి. చెప్పే మాట చెవిని పెట్టండి. ముందు వెనక చూడడానికి టైం లేదు. వ్యవహారం అంతా సూక్ష్మంగా భక్తు మంచు వచ్చేశారు. 2 సంచులతో కూనీ కేసంతా మంచు విడిపోయినట్టుగా విడిపోతుంది. ఒక్క ఇన్స్పెక్టర్తో మాత్రం కుదరలేసుమండి. డిప్టీ కలెక్టర్ కూడా చెయ్యి తడి చెయ్యాలి. మీ దగ్గర ఇప్పుడు సొమ్ము లేదంటేరా ఒకచోటి వ్యవహారం కూడా పొక్తుపట్టేశారు. ప్రాంసరీ నోటు మీద ఎన్ని రూపాయలు కావాలిస్తే అన్ని రూపాయలు ఇచ్చేస్తాను. నేను ఒక్క డామెడీ కూడా ఇవ్వను. రామనామ తారకం భక్తి ముక్తిదాయకం జానకీ మనోహరం సర్వలోక నాయకం. ఓ నమస్కారం చేస్తాను. నన్ను బాధ పెట్టక నీ మానాలు నువ్వు పోదు. రామనామ తారకం భక్తి ముక్తిదాయకం. నీ అంత కర్కోటకుండా ఎక్కడ నేను చూడదయ్యా. ముండా డబ్బుకి ముందు వెనక చూస్తావు. తలుచుకుంటే నా హృదయం కరిగిపోతుంది. నమస్కారం సౌజన్యారావు గారు. రండి రండి, మంచి సమయానికే వచ్చారు. తమరు ధర్మస్వరూపులు. లుబ్ధావధానులు గారి యందు అకారణమైన దయచేతి కేసులో పనిచేస్తున్నారు. కేసు అంతానండి ఒట్టి అన్యాయం అండి. ఒక్క పిసరిగా నిజం లేదు. సెలవైతే గట్టి డిఫెన్స్ సాక్ష్యం. నీ సంగతి నాకు తెలుసు. అవతలికి నడు. తమరు యోగ్యులు, గొప్పవారు. అయినా ఏకవచన ప్రయోజనం. లుబ్ధావధానులు గారు, అయ్యా ఈ దగ్గుల్ బాజీని తిరిగి ఎందుకు రానిచ్చారు? పొమ్మంటే పోడు బాబు. ఏమొచ్చాడు? ఇన్స్పెక్టర్కి డిప్యూటీ కలెక్టర్కి లంచం ఇమ్మంటాడు. డిప్టీ కలెక్టర్ గారు లంచం పుచ్చుకోరు. ఆయన నాకు స్నేహితులు, నాకు తెలుసు. లంచాలు పంచాలు మీరు ఇచ్చినట్లయితే ఈ కేసులో నేను పనిచేయను. తమ సెలవు తప్పి నడుస్తే చెప్పుచ్చు కొట్టండి. నాకు భగవంతుడిలాగా తమ దొరికారు. పాల ముంచినా మీరే, నీళ్ల ముంచినా మీరే అని మిమ్మల్నే నమ్మున్నాను. మీరు నేరం చేయలేదని నాకు పూర్తిగా నమ్మకం ఉంది.
నిజం కనుక్కోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఆ గుంటూరు శాస్త్రులు ఎవడో భేదించలేకుండా ఉన్నాను. మీరు జ్ఞాపకం మీద చెప్పిన చెహరా గుంటూరు రాసి పంపించాను. అక్కడ అలాంటి మనిషి ఎవడూ లేడని జవాబు వచ్చిందండి. అదేం మాయో బాబు, మీ సాయం వల్ల ఈ గండం గడిచి నా పిల్ల నేను ఈ ఆపదలోంచి తేలితే నా డబ్బంతా మీ పాదాల దగ్గర దాఖలు చేసి కాసిపోతాను. మీ డబ్బు నాకు అక్కర్లేదని మీతో మొదట చెప్పానుగా. నేను చెప్పిన మాటలు మీకు నచ్చి ముసలివాళ్లు పెళ్లాడకూడదని, కన్యాశుల్కం తప్పని ఇప్పటికైనా మీకు నమ్మకం కలిగితే ఇలాంటి దురాచారాలు మాన్పడానికి రాజమహేంద్రవరంలో ఒక సభ ఉంది. ఆ సభకి కొంచెం గొప్ప మీకు తోచిన డబ్బు ఇవ్వండి. తమ చిత్తం, తమ సెలవు. చేసిన తప్పులన్నీ శల్యాలని బట్టిపోయింది. బుద్ధి వచ్చింది బాబు. ఆ గుంటూరు శాస్త్రులకి పడమటి దేశపు వ్యాసం ఉందా? బాగా జ్ఞాపకం చేసుకు చెప్పండి. ఏదండి? బాగా జ్ఞాపకం తెచ్చుకోండి. లేదండి. మా అన్నగారి గతి ఏమిటండి సౌజన్యరావు పంతులు గారు? ఒక్కటే సాధన ఉంది. ఆ గుంటూరు శాస్త్రులు ఎవరో పోల్చి పట్టుకుంటే ఇతర సాక్ష్యం అవసరం ఉండదు. పట్టుబడే మార్గం ఏదో తమరే సెలవిస్తే 3 లోకాలు గాలించైనా పట్టేసుకుంటానండి. మీ యోగ్యతకు నాకు చాలా సంతోషంగా ఉంది గిరీశం గారు. మీలాంటి యంగ్ మెన్ లావుగా ఉంటే మన దేశం బాగుపడుతుంది. మీ ప్రయత్నం సానుకూలం కాదగిన బందోబస్తు యావత్తూ నేను చేస్తాను. మీ సొంత చిక్కులు కూడా వదలనివి కనుక మీరు వెంటనే బయలుదేరి వెతకడం ఆరంభించవచ్చు. చిత్తం. ఈ కారణం చేత మీ వివాహం పోస్ట్ పోన్ కావాల్సి వస్తుంది కదా అని మాత్రం విచారిస్తున్నాను. అబ్బే, అతి విచారం తాము పడనక్కర్లేదు. మా గురువు గారు ఉపదేశం డ్యూటీ ముందు, ప్లెజర్ తర్వాతనండి. అందులో నేను చిన్ననాటి నుంచి కొంచెం కాన్సన్ట్రేషను, మరి ఇంద్రియ నిగ్రహం అభ్యాసం చేయడం చేతను, ఒళ్ళు మరచి ఎల్లప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో కొట్టుకుంటూ ఉండడం చేతను స్త్రీ సుఖముల ఎడల నాకు విముఖత రావండి. అంచేతనే మా వాళ్ళంతా నాకు నెపోలియన్ ఆఫ్ యాంటీనాచ్ అని పేరు పెట్టారండి. ఓహో. ఈ జీవితం కాలం అంతా సోషల్ రిఫార్మ్ కింద వినియోగపరుద్దామనే నిర్ణయంతో వివాహం మాని మా గురువు గారి దగ్గర లెఫ్టినెంట్ గా ప్రవేశించానండి. బేష్ బేష్. బుచ్చమ్మ యొక్క హృదయ నైర్మల్యం, ఆమె దురవస్థ చూచింది. మరి నా శిష్యుడి యందు నాకుండే ప్రేమాతిశయం చేతనన్ను, ఆమె యందు కూడా ప్రేమాతిశయం నాకు కలిగి ఆమె వివాహం కావడం ఒప్పుకున్నాను గానండి, ఇంద్రియ సుఖాలను అపేక్షించి మాత్రం కాదండి. గుడ్ గుడ్. ఆమె కూడా నన్ను ప్రేమించి విధవా వివాహం కూడనే నిశ్చయంతో నన్ను వివాహం కావడానికి అంగీకరించారండి అయ్యా. కనుక మా మ్యారేజ్ అనేది ట్రూ లవ్ మ్యారేజ్ కానండి, సాధారణపు విరో మ్యారేజ్ మాత్రం కాదండి. ఆమె అదృష్టవంతురాలండి. అట్టి స్త్రీరత్నం. ఏమిటి ఎలా చూస్తున్నారు? ఇట్టి స్త్రీరత్నం దొరికిన కారణం చేత నేనే అదృష్టవంతుడిని భావిస్తానండి. అయితే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్న న్యాయం ప్రకారం ఒకరిని కాపాడి ఉపకారం చేయడం ఉత్కృష్టమైన పుణ్యం. నిష్కారణంగా వాడి మానాన్న వాడు బతుకుతున్న వాడికి అపకారం చేయడం పాపానికి కారణం. కనుక మా అన్నయ్యని ఎంత కష్టపడైనా నేను కాపాడడం విధి అని నేను ఎరుగుతానండి. ఎవరు మీరు? జరూరు ప్రయోజనం కలిగి వచ్చానండి. వర్తమానం చేయకుండా వచ్చినందుకు క్షమించవలను. క్రింద నౌకర్లు కానరాలేదండి. దానికేం రండి, కూర్చోండి. దయచేయండి దయచేయండి. అక్కర్లేదు, కూర్చోండి. తాము ఎవరండి? నేనెవరో మనవి చేయక తీరదా అండి? ఏ కారణం చేతనైనా పేరు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పనక్కర్లేదులేండి. నే వచ్చిన పనికి నా పేరుతో పని లేదండి. కొన్ని కారణముల చేత నా పేరు చెప్పడానికి వీల్లేదండి. క్షమించవలని ప్రార్థన. షేక్స్పియర్ అన్నాడు కాదా అండి, వాట్ ఈస్ నీ నేమ్ అని. దాన్ని నేను చిన్న గీత ముక్కలో తర్జుమా చేశానండి. పేరులోన నేమి పెన్నిధి ఉన్నది. మన శాస్త్రాల్లో కూడా ఎవరి పేరు వారు గట్టిగా ఉచ్చరిస్తే పాపం అన్నారండి. అయ్యా తమకు శ్రీశైలమే అనుకోండి. మరి ఒకరితో అయితే కల్పించి మారు పేరు చెప్పుదును, తమ చోట అబద్ధం ఆడజాలనండి. మీరు వచ్చిన పని చెప్పారు గారు. నేను కనుక్కుని తమతో ఉదయం మనవి చేతునా. జరూరు పని మీద వచ్చిన వారు, పేరు చెప్పిన వారు మీతో వారి కార్యం చెబుతారా? మీది ఎంత సత్యకాలం గిరీశం గారు. వారికి నేనేమైనా సాయం చేయడానికి అవకాశం ఉంటుందేమో అని, అదిగాక తమకు నిద్రవేళ అయిందని మనవి చేశాను. గిరీశం గారు లోకోపకార పరులు. ఓహో, వీరు మీకు పరిచితులా? వారిని ఎరగిన వారెవరండి? వారు నా ఎందుండే దయచేత అలా సెలవిస్తున్నారు గాని నన్ను అంతా ఎరగడానికి నేనే పాటి వాడినండి. అయినా తరచుగా లెక్చర్లు ఇస్తుండడం చేత వీరి వంటి సత్పురుషులు నన్ను ఎరిగి ఉండడం కద్దు, సత్కరించడం కద్దు. వీరిని కూడా నేను చూచి ఉందును. అందుచేతనే వీరు కనపడగానే ఎవరు చెప్పమా అని చూసినట్టుంది అని కొంచెం కలవలు పడ్డాను. వారు ప్రశ్నలై
ఉందామని నిశ్చయించుకున్నారు కనుక నేను జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించను. మరి నేను పోయి పరుగుంటాను. తాము ఉభయులు మాట్లాడేసుకోవచ్చు. అలాగే చేయండి. సౌజన్యారావు గారు, ఇక చెబుతాను వినండి. కరటక శాస్త్రులు గారు వారి శిష్యుడికి ఆడవేషం వేసి పెళ్లి చేశారు. కరటక శాస్త్రులా? గుంటూరు శాస్త్రులు? అవును. కొంచెం చిరుగడ్డం అంటించుకున్నారు, అంతే భేదం. అవురా? అతగాడి దారుణం. అతని వల్ల తప్పు లేదండి. అగ్నిహోత్రావధానులు గారి కూతురు ఆయన మేనకోడలు. ఆ పిల్లని లుబ్ధావధానులు గారికి ఇవ్వడానికి నిశ్చయమైన సంగతి తమకు విసిద్ధమే. అవును. ఆ సంబంధం తప్పించుటకు కరటక శాస్త్రులు గారు ఎత్తారు. ఆయనకు మాత్రం హాని రానీకండి. అవురా? ఏమి చిత్రం. మేలుకున్నానా నిద్రపోతున్నానా? నీకు గిరీశం గారి పరిచయం ఎక్కడా? క్షమించండి. చెప్పవా? తాము చెప్పక తీరదని ఆజ్ఞాపిస్తే దాటగలనా? పాపం, ఆయన్ని బ్రతకనివ్వండి. అతని బతుకు మాట ఆలోచిస్తున్నావు. వీడు అవ్యక్తుడైతే పాపం ఆ బుచ్చమ్మ బ్రతుకు చెడుతుంది. అది ఆలోచించావు కావు. అవును, ఆయన నాకు కొంతకాలం ఇంగ్లీష్ చదువు చెప్పారు. కొంతకాలం డిగ్రీ తీశారు కూడా. ఎన్నాళ్ళ కిందట? మొన్నటి దాకా. చిత్రం. ఒక్క నిమిషం ఆగు. ఇక్కడే ఉన్నాడు ఆ దగుల్బాజీ, నెపోలియన్ ఫ్యాంటినాచ్ గారు. ఈమెను మీరు ఎరుగుదురా? కొంతకాలం కింద గిరీశం అనే ఫూలిష్ యంగ్ మ్యాన్ ఒకడు ఉండేవాడండి. ఓహో. మధురవాణి అనే బ్యూటిఫుల్ నాచ్ డెవల్ ఒకటి ఉండేదండి. వాడి దురదృష్టం వల్ల దాని వల్ల చిక్కి మైమరిచి అంధకారంలో పడిపోయిన మాట వాస్తవం. గురువుల ఉపదేశం కొంతకాలానికి జ్ఞప్తికి తెచ్చుకుని ఆ అంధకారం నుంచి వెలువడి గురువుల పాదముల దగ్గర చేరుకుని గతం కలగా భావించి మరచి మంచితోలో పడ్డానండి. ఆ గిరీశమే ఈ గిరీశం, ఆ మధురవాణి ఈ మధురవాణి. స్వర్గానికి ఒక్క చీడీ తర్వాయిగా ఉన్న నన్ను నరకానికి లాగడానికి తిరిగి ఇక్కడ నా పురాకృతం వల్ల ఆవిర్భవించింది. ఐ టర్న్డ్ ఆల్ టుగెదర్ ఎ న్యూ లీఫ్. పాపంలో కాలు జారి పశ్చాత్తాపడి రిఫార్మ్ అయినాను. అయ్యా, నా వంటి సిన్నర్ని సహాయం చేసి మంచివాళ్ళని చేయడం తమ బిరుదు గాని బ్రతుకు చేరచడం న్యాయం కాదు. ఐ క్రేవ్ యువర్ మెర్సీ. ఎన్నాళ్ళైంది చీకట్లోంచి వెలుతురులోకి ఉరికి గిరీశం? నువ్వు చెప్పగలవు మధురవాణి? ఎన్నాళ్ళైతేనేమండి, ట్రూ రిపెంటెన్స్ 24 hours చాలండి. అవురా, నీలాంటి ఆషాఢభూతుల వల్లని లోకం ఎంత సులభంగా దగాపడతారు. అరే, నన్ను కూడా భ్రమింపజేస్తేవి. నిన్ను మరి చేరనివ్వవద్దని బుచ్చమ్మను పూనాలో విడోధ్వముకు పంపమని టెలిగ్రామ్ ఇస్తాను. ఆమె చదువుకునే ప్రాగ్జురాలై తన ఇష్టం వారిని పెళ్లి చేసుకుంటారు, లేకుంటే మాంతారు. రిఫార్మ్ అయితేవి కదా నువ్వు చెప్పితివి. నిజమైతే కాలేజీలో ప్రవేశించి పై పరీక్షలకు చదువుకో. నీ ప్రవర్తన బాగున్నంత వరకు ద్రవ్య సహాయం చేస్తాను. బుద్ధి తెచ్చుకున్న బ్రతుకు. మధురవాణ్ణి డెవిల్ అంటివే, నీవే డెవిల్. ఆమె నీ యోగ్యత అయినా నొక్కెడిగితేనే గాని చెప్పింది కాదు. ఒక కాలపు బ్రాహ్మణ్ణి కాపాడటమే కాకుండా దుర్మార్గుడమైన నీ చేతిలో పడకుండా బుచ్చమ్మను కాపాడింది. నాకు ఒక మహోపకారం కూడా చేసింది కనుక నా సంతోషం తెలియజేయడానికి ఇదిగో ఆమెతో షేక్ హ్యాండ్ చేస్తున్నాను. నెపోలియన్, తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపో. యామిట్, కథ అడ్డంగా తిరిగిపోయి. కీర్తిశేషులు గురజాడ అప్పారావు గారిచే రచించబడిన కన్యాశుల్కం నాటకం విన్నారు. రేడియో అనుసరణ నిర్వహణ కీర్తిశేషులు బందా కనకలింగేశ్వరరావు గారు. ఇందు గిరీశం శ్రీ కె వెంకటేశ్వరరావు, వెంకటేశం చిరంజీవి నండూరి రామచంద్ర ప్రభాకర్, మధురవాణి శ్రీమతి సిహెచ్ వాణిబాల, లుబ్ధావధాన్లు శ్రీ జిఎస్ఆర్ మూర్తి, రామప్ప పంతులు శ్రీ కూచిమంచి కుటుంబరావు, అగ్నిహోత్రావధాన్లు శ్రీ కావూరి శ్రీరామచంద్రమూర్తి, వెంకమ్మ శ్రీమతి పి సీతారత్నమ్మ, కరటక శాస్త్రులు శ్రీ ఉప్పలూరి రాజారావు, శిష్యుడు శ్రీ ఎన్సివి జగన్నాథాచార్యులు, పోటకూళ్లమ్మ శ్రీమతి సూర్యరత్న కుమారి, బుచ్చమ్మ శ్రీమతి ఎంజి శ్యామల, సౌజన్యారావు బందా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.